ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుంటున్నారు, పంజాబీ డ్రెస్. ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రాఫ్ అది. అది మా సినిమా రాధేశ్యామ్కి అక్కడ జరిగిందండి, యూరోప్లో జరిగింది. అవును, ఎక్కువ షూటింగ్. రాధేశ్యామ్ చూశాను, థియేటర్కి వెళ్ళి చూశాను. చూసారు? అమ్మో, ప్రభాస్ గారి సినిమా ఎలా మిస్ అవుతాము. అక్కడికి నేను కృష్ణరాజు గారు వెళ్తే బాబుకంతా అలా ఇష్టం అండి. అయినా అక్కడ మాకు వాళ్ళ పెదనాన్న గారికి ఆ ఫోటో షూట్ అది చేయించారు అనమాట. చాలా చాలా క్యూట్ ఫోటోగ్రాఫ్ అది. ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి, నిజంగానే కొండంత అండ. ఆయన చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు. ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది. ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండుంటాయి సార్. సున్నితత్వం కూడా కనిపిస్తుంది. సున్నితత్వం కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉంటుందా శ్యామల గారు? చాలా అదే ఉండేగానే దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించుకునేవారు అనమాట. ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని అంటే వాళ్ళ ఫాదర్ అంటే ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి. అంటే నేను వచ్చేసరికి వారు ఉన్నారు, వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అనమాట. ఆ ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు, చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు అని. ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు ఆయన. అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది. అప్పుడు చాలా టైం పట్టింది ఆయన. తర్వాత ఫాదర్ ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి. సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ గారు ఫాదర్. అప్పుడైతే అండి అసలు ఎవరికి తెలియదు, రూమ్లో ఇలా తెలియగానే అలా కుప్పకూలిపోయారు అనమాట మనిషి ఆ రూమ్లో. పిల్లలందరూ దగ్గర ఉండి నేను సముదాయించి, మీరు ఎలా అయితే బాబాల్ని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు కొంత పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామినా, అవును కరెక్టే అది, ఆ పిల్లల్ని చూడాలి కదా అని. తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలు ఏదైనా నథింగ్, కష్టం అండి. అంతే కదా. ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి? కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. వాడిద్దరు కాంబినేషన్ అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకునేవారు. ఏం కృష్ణ నీకేం కావాలి, మంచిగా చేపల పులుసు అవన్నీ పంపించినా నేనంటే అవన్నీ పంపించు కృష్ణరాజు, నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం. చాలా ఇదిగా మాట్లాడుకునేవారు. విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే. శోభన్ బాబు గారు అంటే చాలా. అప్పుడు ఒకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు, ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి. నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. అక్కడ విలేకరులు అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే ఇంకా అంతే అండి, ఆయన ఇంకా షాక్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరు ఊహించినది కదా శోభన్ బాబు గారు. అప్పుడు ఒకరు చాలా ఇష్టం శోభన్ బాబు గారు అంటే. ఎవ్రీ ఇయర్ జనవరి 20 కృష్ణరాజు గారు బర్త్డే. అప్పుడు శోభన్ బాబు గారి బర్త్డే కూడా సంథింగ్ అదే టైం జనవరిలోనే. ఆయనకు బాగా గుర్తు, జనవరి 14th 15th ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరిగా కృష్ణరాజు గారు. ఒకసారి నాకు కూడా ఇచ్చారు శోభన్ బాబు గారితో వాడితో మాట్లాడి ఇద్దరు ఒరేవారు అనుకునేవారు. శోభన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మ అంటున్నారు నాతో. కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని. అలా అంతా బాగా తర్వాత మురళీమోహన్ గారు అంటే చాలా ఇష్టం. అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత, ఒక కలుపుగోలుతనం ఉండేది కదండి. అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి. మళ్ళీ అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరూ గిరిగేసుకుని లోపలే ఉంటున్నారు. నిజమే కదా నేను అన్నది? చాలా ఎక్కువ కలిసేవారు. ఏదో ఒక ఫంక్షన్ ఉండేది, ఆ ఫంక్షన్కి పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు. ఇది ఉండేది. అది ఇప్పుడు చాలా తగ్గిందండి. లేదు, అది అలా ఉంటే బాగుందని అనిపిస్తుంది నాకు. అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం అంతా కూడా ఉంటే బాగుండు అనేసి. మరి అంత అందగాడు సార్ కృష్ణరాజు గారు, మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు మీకు భారీగా ఈర్ష్య పుట్టిందా ఎప్పుడైనా? ఎప్పుడు లేదు. అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా, ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని. నేను కూడా అందరిలాగా ఎంజాయ్ చేసి చూసేదాన్ని. అంతేనా? రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా. వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు. జయప్రద గారు, జయసుద్ గారు,
కృష్ణరాజు గారి గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం. అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవారు కాదు షూటింగ్లో, అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని. సో అంత గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు.